పీపీపీ మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇంకా ముందుకు పోగలిగితే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ కూడా తీసుకొని ఇప్పుడు కొత్తగా మీరు చూస్తే ఎయిర్ బిఎన్బి, ఇల్లు వీళ్ళది, గెస్ట్లు వాళ్ళు తీసుకొస్తారు. ఆ ఇంట్లో ప్రొఫెషనలిజం. ఇప్పుడు ఇల్లు కట్టారు, మంచి ఇల్లు, ఆ ఇంట్లో ఎవరూ లేరు, మీరు ఎవరికి ఇవ్వరు. దీనివల్ల ఇల్లు కూడా చెడిపోతుంది. అలాంటి ఒక ఇల్లు కూడా మీకు ఒక ఆస్తి కింద, ఒక భూమే కాదు, ఒక ఫ్యాక్టరీయే కాదు, ఒక హోటలే కాదు, ఇల్లు కూడా డబ్బులు సంపాదించే మార్గం ఉంటుంది. మా సెక్రటరీకి అది చెప్పి ఇలాంటి వ్యవస్థలు చాలా ఉన్నాయి. బ్రింగ్ దెమ్ యాజ్ పార్ట్నర్స్. గ్రామీణ ప్రాంతాల్లో వారసత్వంగా వచ్చిన ఇండ్లు, బ్యూటిఫుల్ హౌసెస్ ఉన్నాయి. ప్రపంచం మొత్తం బిల్డింగ్లు ఉండి ఉండి అలవాటైపోయి ఇప్పుడు బోరు కొట్టి పల్లెటూరి వాతావరణం చూడాలని చెప్పి చాలా మందికి కోరిక ఉంది. అలాంటప్పుడు మంచి ఇల్లు కానీ అక్కడ ఉంటే నేరుగా టూరిజానికి వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే అవకాశం వస్తుంది. దీంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ రోజు నుంచి మేము అడుగుతున్నాం, విత్ ఇన్ 15 days అక్టోబర్ లోపల మేము ఇండస్ట్రియల్ స్టేటస్ ఇచ్చి మేము ఏమేమి బెనిఫిట్స్ ఇస్తామో మీ అందరికి అనౌన్స్ చేస్తాం. ఆ తర్వాత మీ బాధ్యత, మీరు ఏ ఏ ప్రాజెక్టులతో ముందుకు వస్తారో మీరు రండి. హోటల్స్ కడతారా, ముందుకు రండి. కట్టిన వాళ్ళు మీరు కొలాబరేషన్స్ పెట్టుకుంటారు, చైన్ ఆఫ్ హోటల్స్ రన్నింగ్ కోసం, అవన్నీ కూడా. అదే మరి ట్రావెల్లో వస్తారా, లేకపోతే దీనివల్ల మీరు టూరిజం వల్ల చాలా మందికి ఉపాధి వస్తుంది. ట్రావెలింగ్, అక్కడ పనిచేసేవాళ్ళు, టూరిజం స్పాట్స్, లేకపోతే కళాకారులకి, ఇలాంటివి వేరియస్ ఎంప్లాయ్మెంట్ వచ్చే పరిస్థితి వస్తుంది. అవన్నీ కూడా కెపాసిటీ బిల్డింగ్, స్కిల్ అప్గ్రేడేషన్ చేయమని డిపార్ట్మెంట్కి చెప్పాను. దీంట్లో బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ కంట్రీలు ఏమున్నాయో అవన్నీ తీసుకొచ్చి దీనికి కూడా ముందుకు పోతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నెంబర్ ఆఫ్ రూములు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో మీరు చూస్తే 3,340 రూములే ఉన్నాయి. హైదరాబాద్లో 3-4 హోటల్స్లో ఉంటాయి ఇన్ని రూములు. అన్ని రూములు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఒకప్పుడు హైదరాబాద్లో కూడా నేను ఫస్ట్ ప్రారంభించినప్పుడు ఒకే హోటల్ జీవీకి. నేను ఆ రోజు ఏది పెట్టాలన్నా అక్కడికే పోయేవాళ్ళం. అక్కడి నుంచి ప్రారంభిస్తే ఇప్పుడు కొన్ని వందల హోటల్స్ వచ్చాయి, కొన్ని వేల రూమ్స్ వచ్చే పరిస్థితి వచ్చింది. రేపు రాష్ట్రంలో కూడా విశాఖపట్నం కావచ్చు, అమరావతి కావచ్చు, తిరుపతి కావచ్చు, గోదావరి జిల్లాలు కానీ అన్ని జిల్లాల్లో ఇది పెద్ద ఎత్తున తీసుకుంటాం. దీన్ని భారీ స్థాయిలో డెవలప్మెంట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.